హల్లెలూయా. ఎందరు వందనాలు, దేవుని స్తోత్రాలు. ఇంతవరకు ఇప్పటి వరకు మనం ఇక్కడి నుంచి కాట దేవుని మాటలు విని శ్రద్ధగా ఆయన మార్గాన్ని నడుచుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి బైబిల్లో ఆహాబు రాజుగా ఉన్నప్పుడు నాబోతు అని ఒక ఆయన ఉన్నాడు. నాబోతు ఉన్నాడన్నమాట. ఈ ఆహాబు పొలిమేరను అనుకుని ఆ నాబోతుకి ఒక ఎకరం పొలం ఉంది. ఒక ఎకరం పొలం ఉంటే ఈ ఆహాబు ఏం చేశాడు, అది ద్రాక్ష తోట. అసలు ద్రాక్ష తోట అయితే ఈ ఆహాబు ఏం చేశాడు, అది నాకు కూర తోటకు మాడినాడు అనమాట. కూర తోటకు మాడినాడు. ద్రాక్ష తోటని కూర తోట చేద్దామని ఆహాబు అనుకున్నాడు మాట. అది ద్రాక్ష తోట. అసలు ద్రాక్ష తోటని కూర తోటగా చేద్దాం అనుకున్నాడు. కూర తోట అంటే లోహం. ఈ నాబోతుని అడిగాడు, నీ పొలము నాకు ఇయ్యి, కూర తోటకే నేను నీకు దానికి మించింది పొలము నీకు ఇస్తాను, నీకు కావాలంటే దాన్ని నాకు క్రయానికి ఇవ్వు, నేను క్రయదానం చెల్లిస్తాను అని అంటే, అప్పుడు నాబోతు అన్నాడు, ఇది నా పిత్రార్జితం, ఇది నా పిత్రార్జితం అంటే పితృలు ఇచ్చింది, పితృలు సంపాదించింది మాట. పితృలు సంపాదించింది అమ్ముకోరు ఎవరైనా తెలిసిన వాళ్ళు. సాధారణంగా పితృలు సంపాదించిన ఆస్తి అమ్మరు. ఎవరో తెలిసిన వాళ్ళు అమ్మరు, తెలియని వాళ్ళు అమ్ముతారు. పితృలు ఇచ్చింది వాళ్ళ పిల్లలకే ఇస్తారన్నమాట. వాళ్ళ పిల్లల అలా ఇచ్చుకుంటూ వస్తారన్నమాట. అంతేగాని నువ్వు అమ్మేస్తావంటే అది పెద్దల విలువ నీకు తెలీదు. అందుకే నీ శాస్త్రం నీకు తెలీదు, పెద్దల విలువ నీకు తెలీదు. తల్లిదండ్రులు ఎంత కష్టపడి అది సంపాదించడానికి ఇచ్చారో నీకు ఆ విలువ తెలియదు. నీకు తెలియక నువ్వు అమ్మేస్తున్నావు బట్ట. అలా అమ్మకూడదు. పెద్దలు ఇచ్చింది అది నీ పిల్లలకు ఇవ్వాలి. అట్లాగా నాబోతు అన్నాడు అనమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇది నా పిత్రార్జితం, నేను అమ్మను అన్నాడు. అంటేను అప్పుడు ఆహాబు అలిగాడనమాట. రాజు అలిగి ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంటికి వెళ్ళిపోయి మంచం మీద అలిగి పడుకున్నాడు. అన్నం కాడ తినకుండా అలిగి పడుకునేటప్పటికి రాణి వచ్చింది. ఎవరో యెజ్బెల్ రాణి వచ్చింది. భార్య, రాజా ఏంటి పడుకున్నావు నువ్వు, ఏంటి సంగతి, అన్నం తిరుగుకొని పడుకున్నావేంటి, లేగో అని అంటే, అప్పుడు లెగిసి అన్నాడు. అలిగి నేను నాబోతు పొలాన్ని అడిగాను, కోత అడగమని. నాబోతు ఇవ్వని అన్నాడు, నా పెద్దలు జీతమన్నాడు, ఇవ్వని అన్నాడు అని అలిగి పడుకున్నాడు. ఓహో అంతేనా, దీనికే అలిగి పడుకున్నావా నువ్వు, లెగిసి అన్నం తిను, నేను చూసుకుంటా అది అని అన్నమాట. యెజ్బెల్ రాణి ఎవరో మగోడు సరిపడవు ఆవిడకి, రౌడితనానికి. నేను చూసుకుంటాను, లెగిసి అన్నం తినా అన్నది. అప్పుడు లెగిసి అన్నం తింటే అప్పుడు ఈ యెజ్బెల్ రాణి ఏం చేసింది, ఒక ఐడియా వేసింది. నాబోతు రాజుగారిని దేవుణ్ణి దూషించాడన్న మాట పుట్టించింది. అక్కడ ఎట్లా పుట్టించింది, ఒక ముగ్గురు అబద్ధ సాక్షులు పెట్టింది. అబద్ధ సాక్షులు ఉంటారు కదా, డబ్బులకి లోబడే వాళ్ళు, డబ్బులు గడి తినే వాళ్ళు ఉంటారుగా. నిజాయితీగా ఉండరు, నిజాయితీ మీద నిలబడరాలు, నిజం మీద నిలబడరు.
డబ్బు గడ్డి తింటారు, గడ్డి. అట్లా గడ్డి తినే వాళ్ళు బోలు మంది ఉన్నారు. ఆ గడ్డి తినే వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురిని తీసుకొచ్చి నాబోతుకి వ్యతిరేకంగా రాజుగారిని దూషించాడు, దేవుణ్ణి దూషించాడు, ఇతను రాళ్ళేటు కొట్టి చంపాలి అని చెప్పి అబద్ధ సాక్షి చెప్పించేసి అతను నాబోతుని రాళ్ళేటు కొట్టి చంపించేసింది. చంపించేస్తే నాబోతు పాపం చచ్చిపోయాడు. నాబోతు రక్తం కుక్కలు లాగితే అప్పుడు దేవుడు తెలియపరిచాడు, ఆహాబు తెలియపరిచాడు ముందు, యజమాని కదా. నాబోతు రక్తం ఎక్కడైతే కుక్కలు లాగినాయో అక్కడ నీ రక్తం కుక్కలు లాగుతాయి అన్నాడు. అని అంటే అప్పుడు ఆహాబు భయపడ్డాడు. భయపడి ఉపవాసం ఉండి దేవునికి భయపడి ఎంతో భయభక్తులు కలిగి ఉపవాసం ఉన్నాడు అనమాట. ఉంటే అప్పుడు దేవుడు భయపడ్డాడని భయపడి తో ఏడ్చి పాపాలు ఒప్పుకుని ప్రార్థన చేస్తే దేవుడు పాపాలు కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకే కన్నీటి కరిగిపోయే దేవుడు మన దేవుడు. ఆ కన్నీటికి కరిగిపోయి అప్పుడు అన్నాడు ఏలియాతో దైవజనుడు ఏలియాతో అన్నాడు, నీవు ఆహాబు నా ఎదుట ఎట్లా భయభక్తులు కలిగి ఉన్నాడో తెలుసా? భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ శిక్ష ఆయన కాలంలో కాకుండా అలా పిల్లల కాలంలో రప్పిస్తా నేను అని దేవుడు ఆ కోపాన్ని వెనక్కి తీసుకున్నాడు అనమాట. ప్రార్థన ఆలకించే దేవుడు. కన్నీటి ప్రార్థన వ్యర్థంగా పోదు. నీ కన్నీటిని దేవుడు చూస్తాడు. కన్నీటితో ప్రార్థన చేస్తే నువ్వు ప్రతిఫలం చూస్తావు. అందుకే వాక్యం గారు తెలియబడుతుంది, కన్నీటితో విత్తువాడు సంతోష గానాలతో పనులు కోస్తాడంట. అట్లాగే కన్నీటితో విత్తితే కన్నీటితో ఆ ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి. అప్పుడు దేవుడు మనసు మార్చుకున్నాడు అన్నమాట. మార్చుకుని ఏలియాతో చెప్పాడు, ఆయన దినాల్లో కాకుండా ఆయన కుమార్ దినాల్లో పిల్లల దినాల్లో నేను రప్పిస్తాను ఉగ్రత అని చెప్పాడు అన్నమాట. ఏలియాకి చెప్పి చెప్పాడు అన్నమాట. అట్టగే ఇప్పుడు ఆహాబు మగోళ్ళు కంటే ఒక్కొక్కరు ఆడోళ్ళు ఉంటారు. ఆడోళ్ళే ఉంటారు రౌడీలు. ఎవరో మగవాళ్ళనే శాసించే వాళ్ళు ఉంటారన్నమాట. యాహాబు రాజే అవుతాకి రాజే, కానీ ఆయనకేమో అధికారం ఏమి మాట్లాడు, ఏదో ఏంటి ఏదో అంటారు చూడు, భార్య పిల్లగా ఉంటారండి. అట్లాగే భార్య మాటే ఆయనకి. ఇక ఈ యెజబెల్ రాణి ఇట్లా చేసేటప్పటికి యెజబెల్ రాణిని కూడా అక్కడ ఏలియా శపించారు. ఎందుకంటే నాబోతు రక్తం కుక్కలు లాగినాయి కదా, నీ రక్తం కూడా కుక్కలు లాగుతాయి, నువ్వు అట్లాగే చచ్చిపోతావు దిక్కు లేకుండా అని చెప్పాడు. అట్లాగే దిక్కు లేకుండా చచ్చిపోయింది ఆవిడ. దిక్కు లేకుండా ఎక్కడో కిటికీలో నుంచి పడి చచ్చింది. ఆ మాంసం కాడ లేదు, ఆ మాంసం కాడ కుక్కలు తినేసినాయి అంట. కుక్కలు అది దేవుడి శాపం. అది దేవుడి మాట అంటే మాటే, ప్రవక్త అంటే దేవుడి మాటేగా. దేవుడి మాట అంటే మాటే. అమ్మ యెజబెల్ చచ్చిపోతే బిల్డింగ్ మీద నుంచి కిటికీలో నుంచి పడి చస్తే ఆ మాంసం కాడ కుక్కలు తినేసినాయి. ఫ్రూట్స్ పెడతాక లేవుదేక ఏమి లేదు, ఉత్తి ఎముకలు ఏమన్నాయేక అయ్యే ఫ్రూట్స్ పెట్టారన్నమాట. అయ్యే ఫ్రూట్స్ పెట్టారు. అట్లాగే దేవుడికి వ్యతిరేకంగా నువ్వు లెగిస్తే
నీకు ఎప్పటికైనా నష్టం అది. ప్రతిఫలం అనుభవిస్తావు నువ్వు. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు బాగున్నానులే అనుకుంటావు నువ్వు. నీ మతిలో నువ్వు బాగోవు. దేవుడు నీ ప్రతిఫలం నువ్వు అనుభవించాలి. అది ఎప్పటికైనా అనుభవించాలి నువ్వు. అలాగే మనం అబద్ధంగా ఉండకుండా, అన్యాయం ఉండకుండా, నీతి న్యాయం కలిగి నడుచుకుంటూ జీవిద్దాం. దేవుణ్ణి అమ్మడించుకుందాం. ఎవరి ఒక పక్షాన తోటివాడిని ప్రేమించమన్నాడు దేవుడు. నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు దేవుడు. మనం ప్రేమించాలి, ప్రేమించే బలంగా ఉండాలి. అంతేగాని నీకు అహంకారం ఉందని నువ్వు రౌడీజం చూపిస్తే అది ఎట్లాగా నీకే ఎదురవుద్ది. అది నువ్వు అనుభవించాలి ఎప్పటికైనా. అట్లా మనం అనుకోవడమాట. ఉండకుండా దేవుడికి లోబడి జీవిస్తూ దేవుడి ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి ఇచ్చిన మాటలు దీవించిన గాక. ఆమేన్. యేసయ్యా నీ స్తోత్రము నాయన. మీ అంది ఎలా ఉంటే భయభక్తులుగా ఉంటే అయినా మమ్మల్ని దీవించే దేవుడు తండ్రి నాయన. ప్రభా కన్నిటి ప్రార్థన ఆలకించిన ఆయన, ఆహాబుని ఆయన క్షమించిన మా దేవుడు తండ్రి. మీ స్తోత్రము నాయన. అలాగే తండ్రి మేము కాడ కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఆయన మేము మీ కాడ ఆశీర్వాదం పొందుకునే జీవితాలు మాకు అనుకరించి కాపాడు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకున్నాం. పరమ తండ్రి ఆమె సహాయం చేస్తున్న మా దేవునికి ఎలా స్తోత్రాలు చెల్లించు. పరమ తండ్రి ఆమె తండ్రి అనే దేవుడి ప్రేమ కుమారుడు నిస్కిజు కృపా పరిశుద్ధాత్మ అనుసారం ఇక్కడ చేరి నాకు లోకంలో సకల పరిస్థితులు సదా తోడై నడిపించు గాక. ఆమెన్. ఆమెన్.